ఇది టెక్నోపోవా కర్వ్ 2. ఆల్రెడీ మన ఛానల్లో టెక్నోపోవా కర్వ్ మొబైల్ చేశాను. అది ఫస్ట్ మొబైల్, ఇది సెకండ్ మొబైల్. దాంట్లోనే వచ్చింది. అది ఒక అండర్ రేటెడ్ మొబైల్ అని చెప్పి చేశాను నేను. నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. కర్వ్ 1 15,000 లో ఒక అండర్ రేటెడ్ మొబైల్ గా నచ్చింది. ఒక బ్రాండ్ ఒకటే వేరు కానీ మిగతా అన్ని బాగున్నాయి. దానికి అండర్ రేటెడ్ అని చెప్పా కదా, దీనికి మాత్రం ఈ మొత్తం చూసిన తర్వాత దీనికి రేటింగ్ ఇవ్వడమే వేస్ట్ అనిపించింది. సో అది ఎందుకో చెప్తాను నేను, లాస్ట్ వరకు చూడండి. దీనిలో చాలా బొక్కలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక దూరి అసలు ఏంటో చూద్దాం. మనం ఫస్ట్ అన్బాక్సింగ్ నుంచి మొదలు పెడదాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. ఓపెన్ చేయగానే మొబైల్ ఫోన్ కనబడుతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తే వారంటీ కార్డు 12 months వారంటీతో వస్తుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ లైసెన్స్డ్ బై క్వాల్కామ్ కార్డు ఇచ్చాడు. ఇంకా కొన్ని పేపర్ వర్క్, యూజర్ మాన్యువల్ అండ్ ఆల్సో స్టిక్కర్స్ ఇచ్చాడు. ఇవి టెంపర్ గ్లాస్ వేసుకునేటప్పుడు గ్లూ ఉంటది కదా, ఆ గ్లూ స్పీకర్ గ్రిల్స్ ఇలాంటి వాటిలోకి వెళ్లకుండా యూజ్ చేసుకోవడానికి ఇచ్చాడు. ఇంక ఈ కవర్లో కేసు ఇచ్చాడు. ఇది యావరేజ్గా ఉంది. దాని తర్వాత 45 watts ఛార్జరు, టైప్ ఏ టు టైప్ సి కేబుల్. ఇది మొత్తం మొబైల్ బాక్స్ ఇచ్చినట్టు. నెక్స్ట్ మనం మొబైల్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం వెరైటీగా ఉన్నాయి. మొబైల్ కి స్క్రీన్ గార్డ్ అయితే ఇవ్వట్లేదు, చాలా సన్నగా ఉంది మొబైల్ మాత్రం. ఇంకా మొబైల్ కి కేసు వేస్తే చూడడానికి ఇలా ఉంటది. ఫస్ట్ మనం డిజైన్ విషయానికి వద్దాం. ఈ డిజైన్ చూడడానికే చాలా స్పెషల్ గా ఉంది, డిఫరెంట్ గా ఉంది. మీరు ఏ మొబైల్ తో చూసుకున్నా దానికన్నా కొంచెం యూనిక్ డిజైన్ తోనే వస్తుంది. వీళ్ళ ఫస్ట్ మొబైల్ టెక్నోపోవా కర్వ్ కూడా నాకు ఆ డిజైన్ చాలా బాగా నచ్చింది. సో అలానే కొంచెం డిజైన్ స్పెషల్ గా తీసుకొచ్చారు. దీంట్లో కూడా బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ లేయర్ 7i ప్రొటెక్షన్ యూజ్ చేశారు. అండ్ ఆ గ్లాస్ కూడా కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. అసలు సూపర్ ఉంది కర్వ్ డిస్ప్లే. నేను ఒకప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S8 S9 వాటిలో చూసా ప్రాపర్ కర్వ్ డిస్ప్లే. దాని తర్వాత ఈ మొబైల్లోనే చూస్తున్నా. ఒకప్పుడు ప్రాపర్ కర్వ్ డిస్ప్లే మళ్ళీ తీసుకొచ్చారు. సో కొంచెం డిఫరెంట్ గా బాగుంటది. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 93.18% ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ మొత్తం స్క్రీన్ కనపడుతుంది. ఆ కర్వ్డ్ లో మాత్రం స్లైట్ బ్లెజల్స్ ఉంటాయి. ఇది 6.78 inch ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ప్రాపర్ కర్వ్ ఇది. మీకు వీడియోస్ చూసేటప్పుడు కానీ చేతిలో పట్టుకున్నప్పుడు కానీ ఫీల్ చాలా బాగుంటది. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయినా డిస్ప్లే మంచి క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేశారు అనిపించింది నాకు. సో ఆల్మోస్ట్ 1.5K డిస్ప్లే ఎలా ఉంటుందో అలానే ఉంది. నాకు ఎక్కడ అసలు నేను స్టార్టింగ్ చూసి 1.5K డిస్ప్లేనే అనుకున్నా, కానీ ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే స్పెసిఫికేషన్ చూసిన తర్వాత. సో డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. మీకు వీడియోస్ చూసేటప్పుడు మంచిగా కలర్స్ వస్తున్నాయి. డెప్త్ గానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది డిస్ప్లేలో నాకు. కర్వ్ డిస్ప్లే ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ మొబైల్. 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇచ్చాడు. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్. చాలా కింద ఇచ్చాడు ప్లేస్మెంట్ మాత్రం. ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ లో మెయిన్ హైలైట్ బ్యాటరీ. 8000 mAh బ్యాటరీతో వస్తుంది. అసలు ఈ మొబైల్ చూసి 8000 mAh బ్యాటరీ ఉందంటే ఎవరు నమ్మరు. చాలా అంటే చాలా సన్నగా ఉంది. ప్రెసెంట్ 8000 mAh బ్యాటరీ ఉన్న స్లిమ్మెస్ట్ మొబైల్ ఇదే. అండ్ వెయిట్ కూడా జస్ట్ 195 grams ఉంటుంది. నార్మల్ మొబైల్స్ 5000 మొబైల్స్ కూడా 195 grams వెయిట్ తో వస్తుంటాయి. అలాంటిది వీళ్ళు 8000 mAh బ్యాటరీ తీసుకొచ్చి 195 grams వెయిట్ తో తీసుకొచ్చాడు. అండ్ 7.42 mm థిక్నెస్ తో తీసుకొచ్చాడు. నేను చెప్తాను కదా, అసలు పట్టుకున్న వెయిట్ అనిపించదు. అసలు 8000 mAh బ్యాటరీ ఎలా పెట్టారా దీంట్లో అనిపిస్తుంది ఇంత సన్న మొబైల్. ఇక్కడ దాకా బానే ఉంది, కానీ 45 watts ఛార్జర్ ఇచ్చాడు. 8000 mAh బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి నాకు పట్టిన టైం చెప్తా చూడండి. ఫస్ట్ 220కి స్టార్ట్ చేశాను. అప్పుడు 2% ఉంది బ్యాటరీ. హాఫ్ అన్ అవర్ లో 32% ఛార్జ్ అయింది. దాని తర్వాత 1 hour కి 62% ఛార్జ్ అయింది. ఇది ఫుల్ ఛార్జ్ అవడానికి 100% 1.5 hour పట్టింది. 358 కి ఫుల్ ఛార్జ్ అయింది 220కి స్టార్ట్ చేస్తే. సో 1.5 hour 1 hour 45 minutes దాకా పడుతుంది మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. బట్ డ్రైన్ చేయడానికి మాత్రం చాలా కష్టపడ్డాను. ఆల్మోస్ట్ నాకు 2 days వచ్చింది. ఛార్జింగ్ అయితే బాగా వస్తుంది మొబైల్. ఇంకా మనం ఏమైనా మాట్లాడుకోవాలి అంటే ఆ బ్యాటరీ సెక్షన్ లో మీరు ఇదే మొబైల్ యూజ్ చేసి రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. స్ట్రాంగ్ టైటానియం అని ఉంటది, మెల్టింగ్ సిల్వర్, ఇంకోటి మెజెస్టిక్ పర్పుల్. నా దగ్గర ఉండేది మెజెస్టిక్ పర్పుల్. ఈ కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఆ రెండింటితో పోలిస్తే ఆ రెండు కొంచెం ప్లెయిన్ గా నార్మల్ గా ఉంటాయి. ఇది కొంచెం డిఫరెంట్ గా అట్రాక్టివ్ గా ఉంటది. ఇలాంటి కలర్స్ నచ్చే వాళ్ళకి ఇది, ఆ కలర్స్ నచ్చే వాళ్ళకి అది. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది. సో ఏ కలర్ నచ్చితే అది. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గ్రిల్ ఉంటది, టైప్ సి పోర్టు, మైక్రోఫోన్, సిమ్ ట్రే ఉంటది. దీంట్లో డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటది, డాల్బీ అట్మాస్ అండ్ బ్యాడ్జింగ్ ఉంటది. ఇంకా రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తో వస్తుంది. పవర్ బటన్ కూడా ఉంటుంది. పవర్ బటన్ కి కొంచెం కలర్ మార్చాడు, డిఫరెంట్ కలర్ ఇచ్చాడు. సో టోటల్ గా ఇది పోర్ట్స్. అండ్ డాల్బీ అట్మాస్ అని చెప్పా కదా, సౌండ్ ఏమో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, కానీ సింగిల్ స్పీకర్ తో వస్తుంది. సో ఈ మొబైల్ కి సింగిల్ స్పీకర్ వస్తుంది, కింద ఒకటే సౌండ్ వస్తుంది. ఒకసారి మీరే వినండి సౌండ్.
ఇంకా IP64 రేటింగ్ తో వస్తుంది, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ అంతే. దాని తర్వాత ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది కొత్తగా వచ్చిన ప్రాసెసర్, MediaTek Dimensity 7100 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఇదే ఫస్ట్ టైం ఈ మొబైల్ లో యూజ్ చేశారు. ఇది ఒక నార్మల్ బడ్జెట్ ప్రాసెసర్, మీరు హెవీ గేమ్స్ ఇలాంటివి అయితే ఆడలేరు. నార్మల్ డే టు డే లైఫ్ కి ఎలాంటి ఇష్యూ ఉండదు, కానీ ఒక బడ్జెట్ ప్రాసెసర్ ఇది. పెద్ద పెద్ద గేమ్స్ ఇలాంటివి అయితే మైండ్ లోంచి తీసేయండి. నార్మల్ గా యూట్యూబ్, డే టు డే లైఫ్ కి, ఇన్స్టాగ్రామ్, ఫోన్స్ చేసుకోవడానికి, క్రోమ్ ఇలాంటి వాటికి అయితే ప్రాబ్లం ఉండదు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ బేస్ వేరియంట్ 8+128GB తో వస్తుంది, అలానే 8+256GB ఉంటుంది. LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు, UFS 2.2 స్టోరేజ్ టైప్ యూజ్ చేశారు. ర్యామ్ టైప్ ఏమో మంచిదే ఇచ్చారు, స్టోరేజ్ టైప్ మాత్రం వదిలేశారు. నెక్స్ట్ కనెక్టివిటీ మొత్తం 20 5G బ్యాండ్స్ తో వస్తుంది, చాలా ఎక్కువ 5G బ్యాండ్స్ ఉన్నాయి. వైఫై జనరేషన్ 5 సపోర్ట్ ఉంది, బ్లూటూత్ వర్షన్ 5.2 తో వస్తుంది. ఎప్పుడెప్పుడు NFC ఉండదు, IR బ్లాస్టర్ అయితే ఉంటుంది, USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా సిగ్నల్ రిసెప్షన్ కోసం వీళ్ళు 2 చిప్స్ యూజ్ చేశారు. ఒకటి G1 చిప్ యూజ్ చేశారంట, సో సిగ్నల్ ని బాగా తీసుకోవడానికి. అండ్ SC1 చిప్ అని ఇంకోటి యూజ్ చేశారు, ఇది వైఫై ని ఎక్కువ తీసుకోవడానికి. సో 2 ఎక్స్ట్రా చిప్స్ ఉంటాయి, నెట్వర్క్ కోసం అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ కెమెరాస్ 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది, 2MP దేనికి పనికిరాని డెప్త్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 13MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. మీరు పోర్ట్రేట్స్ అయితే 24mm లో తీసుకోవచ్చు. ఇవి 24mm లో తీసిన ఫోటోస్ నార్మల్ గా ఓకే ఉన్నాయి. అండ్ ఇవి 35mm లో తీసిన ఫోటోస్, ఇవి కూడా కలర్స్ అన్ని బాగానే ఉన్నాయి, డీటెయిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ 50mm ఫోటోస్, వీటిలో కూడా మంచిగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది, కలర్స్ అంతా బాగున్నాయి. నార్మల్ అయితే 1x 2x లో తీసుకోవచ్చు, ఇవి నార్మల్ ఫోటోస్ 1x లో తీసినట్టు, అండ్ ఇవి 2x లో తీసినట్టు. సెల్ఫీ ఫోటోస్ 13 మెగాపిక్సెల్ నుంచి తీస్తున్నాం కాబట్టి డీటెయిల్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, నార్మల్ గా తీసుకోవచ్చు ఫోటోస్, ఏదో తీసుకున్నాం అంటే తీసుకున్నాం అన్నట్టు. నెక్స్ట్ వీడియో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి 2K 30fps లో తీసుకోవచ్చు, అలానే ఫ్రంట్ కూడా 2K 30fps లో తీసుకోవచ్చు. ఈ వీడియో బ్యాక్ కెమెరా నుండి తీస్తున్నాను, 2K 30fps లో తీసుకోవచ్చు, కానీ స్టెబిలైజేషన్ ఉండదు. నేను నడుస్తూ ఉన్నాను, మీకు అదేమైనా కదులుతుందా లేదో చూడండి. ఒకసారి స్టెబిలైజేషన్ ఆన్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు స్టెబిలైజేషన్ ఆన్ చేసిన వీడియో ఇది 1080p 30fps లో తీసుకోవచ్చు, 2K లో తీసుకోలేము. స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే కాబట్టి కదులుతూ ఉన్నాను ఇప్పుడు కూడా. ఇంతకుముందు వీడియో స్టెబిలైజ్డ్గా ఉందా, ఈ వీడియో బాగుందా ఒకసారి చెక్ చేయండి. ఇది పోర్ట్రేట్ వీడియో, ఒకసారి ఎలా ఉందో చూడండి. బ్లర్రు ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఎప్పుడు చెట్లు ఉన్న దగ్గర నేను తీస్తాను, మీకు కనబడుతుంది బాగానే. ఒకసారి ఎలా అనిపిస్తుంది, వాయిస్ ఎలా అనిపిస్తుందో కూడా చూడండి. ఇది ఫ్రంట్ సెల్ఫీ వీడియో, స్టెబిలైజేషన్ లేకుండా 2K 30fps లో తీసుకోవచ్చు. నేను నడుస్తుంటేనే కదిలిపోతా ఉంది మొబైల్. సో ఇంకా వీడియో ప్రాసెసింగ్ తర్వాత ఎలా అనిపిస్తుందో చూద్దాం. ఒకసారి స్టెబిలైజేషన్ ఆన్ చేసి కూడా చూద్దాం. ఇప్పుడు ఇది స్టెబిలైజేషన్ ఆన్ చేసి తీసిన వీడియో, కొంచెం స్టేబుల్గా ఉంది, కాకపోతే మొహం మీదకి వచ్చేసింది వీడియో. నేను ఇందాక ఎంత దూరం పెట్టానో ఇప్పుడు అంతే దూరం పెట్టా, కాకపోతే కొంచెం ముందుకు వచ్చింది జూమ్ అయ్యి. సో ఏది బాగుందో చూడండి, వాయిస్ ఎలా ఉందో చూడండి. మనం పోర్ట్రేట్లో కూడా వీడియో తీసుకోవచ్చు. ఇది 1080p 30fps వీడియో, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా ఉందో చూడండి, కొంచెం అటు ఇటు మిస్ అవుతుంది, కానీ మీకు ఎలా అనిపించిందో చూడండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 3 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 3 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. టెక్నో వాళ్ళ ఓఎస్ ఉంటుంది, కస్టమ్ ఓఎస్, హై ఓఎస్. ఈ ఓఎస్ ఏంటంటే అన్ని ఓఎస్ ను కలిపి మిక్సీ కొట్టినట్టు ఉంటుంది. ఓఎస్ అయితే స్మూత్ గానే ఉంది, మీకు స్మూత్ గా ఓపెనింగ్ క్లోజింగ్ అంతా బానే ఉంది. అండ్ వీళ్ళది విజన్ ఆర్ట్ అని చెప్పి ఒక థీమ్ ఉంటుంది, అది టెక్నో వాళ్ళు రెడీ చేసుకుంది. సో దాంట్లో ఐకాన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంది థీమ్. లేదు మీకు వద్దనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్తే అక్కడ థీమ్స్ లోకి వెళ్ళారు అనుకోండి, మీరు నార్మల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అప్పుడు అన్ని నార్మల్ గా కనిపిస్తాయి. స్మూత్నెస్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా స్మూత్ గా ఓపెనింగ్ క్లోజింగ్ అన్ని బాగున్నాయి. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ యాప్ లాక్ ఉంటుంది, మీరు యాప్స్ ని లాక్ చేసుకోవచ్చు. ఇంకా వాల్ట్ అని ఉంటుంది, దీంట్లోనే మీరు ఫోటోస్, వీడియోస్, అలానే అప్లికేషన్స్ అన్ని హైడ్ చేసుకోవచ్చు. కస్టమ్ డైలర్ తో కూడా వస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి అయితే అనౌన్స్మెంట్ రాదు. అండ్ ఇంకా కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది, అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది టోటల్ గా ఈ టెక్నో పోవా కర్వ్ 2 గురించి. ఇంకా ఫైనల్ గా ప్రైజింగ్ విషయానికి వస్తే 27,399 రూపీస్ పెట్టారు, 28,000 మీకు వితౌట్ ఆఫర్స్ తో చెప్తాను. ఇది ఆఫర్ అప్లై చేస్తే మీకు ఇంకా తగ్గచ్చు. అసలు కొనుక్కోవచ్చా అంటే ఈ మొబైల్ ని, నేను నీకు స్టార్టింగ్ లో చెప్పాను టెక్నో పోవా కర్వ్ 1 ఒక అండర్ రేటెడ్ మొబైల్, నాకు చాలా బాగా నచ్చింది అని. నేనే చాలా మందికి రికమెండ్ చేసా కూడా, మీకు బ్రాండ్ తో అవసరం లేదు అంటే చాలా మంచి మొబైల్ ఇది, తీసుకోవచ్చు అని. కానీ ఈ మొబైల్ విషయానికి వస్తే ప్రైజింగ్ ఎక్కడ ఆకాశాన్ని పెట్టారు, అసలు ఆ ప్రైస్ కి ఇది వర్త్ కాదు, దీని జోలికి కూడా వెళ్ళదు. అక్కడ ఇంకా చాలా మంచి మొబైల్స్ ఉంటాయి. నాకు వీళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ తగ్గిపోయింది. అసలు ఆ టెక్నో పోవా కర్వ్ 1 వచ్చినప్పుడు అసలు ఏంది ఇంత మంచి ఫోన్, వీళ్ళు 15,000 ఎలా తీసుకొచ్చారబ్బా, మంచి కాంపిటీషన్ ఇచ్చారు అనుకున్నాను. ఇప్పుడు తీసుకెళ్లి 28,000 పెట్టారు. దీని అయితే వద్దు, మళ్ళీ మనం నెక్స్ట్ మొబైల్ రిలీజ్ అయినప్పుడు బాగుంటే ఇప్పుడు కూడా తీసుకొచ్చి నేను చేస్తాను, చూద్దాం వీళ్ళు మళ్ళీ మంచి మొబైల్ తీసుకొస్తారో లేదో. ఇది టోటల్ గా మీకు వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు, వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇలాంటి క్వాలిటీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచివి తీసుకొస్తాను. అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అది చాలా ఇంపార్టెంట్. మీరు హైప్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మనం కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.